అభాగ్య భారతి. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడి రోడ్డుపై క్షేమంగా ధైర్యంగా నడవగలిగినప్పుడు స్త్రీకి స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు జాతిపిత మహాత్మా గాంధీజీ. అర్ధరాత్రి కాదు, పగలే పడతి భద్రత లేని పరిస్థితి. ఆగస్టు 15న మన దేశం పొందిన రాజకీయ స్వేచ్ఛా సంబరాలు అంబరాన్నంటలా జరుపుకుంటున్నాము. స్వేచ్ఛా భారతి విద్య, వైద్య, వ్యవసాయ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన విజయాలు ఎన్నున్నా అభివృద్ధికి ఆటంకాలు, అవరాధాలెన్నో. అవిటేమిటో చూద్దాము. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు నిండాయని చంకలు గుద్ది సగర్వంగా చెబుతున్నాము. వచ్చింది అర్ధరాత్రి, స్వేచ్ఛే అని తెలుసుకొని నిలువెల్లా నీరు కారి వెల్లకిలా పడిపోతున్నాము. గత స్మృతుల్లోకి వెళ్ళినట్లయితే ఎంతటి పోరాట పటిమ, ఎంత రక్త తర్పణం, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్నెన్ని ఉద్యమాలు, ఎందరు స్ఫూర్తిదాతలు, ఎందరెందరు దార్శనికులు. స్వేచ్ఛే ఉశ్వాస నిశ్వాసలుగా స్వేచ్ఛే బతుకుబాటనిచ్చిన చేసుకొని భరతమాతకు విడుదలనిచ్చిన ముద్దు బిడ్డలు ఎందరెందరూ. అందరికీ నా జోహార్లు. భరతమాతకు శస్త్రశిక్ష, స్వేచ్ఛా ఫలాలు ఎందరికందాయి. అభయ నిర్భయ నిర్దయ మత విద్వేష మాయని మచ్చ దావానలం కులకారిచ్చు భాగ్యరేఖకు అందుకోలేని నిరుపేదలు. అవినీతి ఊడల మర్రి చెట్టు జడలు విప్పిన టెర్రరిజం. అందరికీ విద్య అందనంత దూరం, సంపూర్ణ విద్య అసంపూర్ణం. అందని వైద్యం ఏమిటో చోద్యం. చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమింగలం స్వాహ. పదవుల చుట్టూ రంగురంగుల రాట్నం, పరాధీన ఎండ్రకాయ మనస్తత్వం మురుగుతున్న నల్లధనం. విదేశాలకు వలసపోతున్న విజ్ఞాన పక్షులు, ఆకలి చావుల అక్షరాల లక్షలు, వరకట్న బలవస్మరణాలు, పరువు హత్యలు, అన్నదాతల ఆత్మహత్యలు. అన్న వస్త్రాలకేమో గాని అన్వస్త్రాలకు భారీ బడ్జెట్టు, వెక్కిరిస్తున్న ధరల దరహాసం, విచ్ఛిన్నమవుతున్న విలువల మణిహారం. ఇదేనా మన స్వతంత్రం? ఇదేనా మన భారతదేశం జరుపుకునేటువంటి స్వాతంత్రం? ఎక్కడ ఉంది స్వేచ్ఛ? ఎక్కడ జీవిస్తున్నాము స్వేచ్ఛాపరాయణులుగా? చూస్తున్నాము ఈ పేద ప్రజల బ్రతుకులను. ఇప్పటికీ ఇంకా వీరు